హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు మేమైతే క్రూజ్ షిప్ ద క్రూ ఎగ్జాక్ట్ పేరు అయితే తెలీదు, అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది. క్రూజ్ షిప్లో డిన్నర్కి అయితే వెళ్తున్నాము. 3 hours క్రూజ్ షిప్లో మనల్ని తీసుకెళ్ళి అక్కడనే అన్లిమిటెడ్ డిన్నర్ మొత్తం అంతా ఉంటుందంట. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. అండ్ టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ క్రూజ్ షిప్లో డిన్నర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఎంటర్డ్ ఏంటిది నాటి అమిగో క్రూజ్ షిప్ అనమాట. ఈరోజు డిన్నర్కి వచ్చాము క్రూజ్ షిప్కి. చూడండి, ఇవన్నీ క్రూజ్ మేము ముందుగానే బుక్ చేసుకున్నాం అనమాట. 3 hours క్రూజ్ షిప్లోనే ఉంటాము. అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తారంట. ఇదే అన్నమాట మేము ఎక్కబోయే క్రూజ్ షిప్. 8:45కి స్టార్ట్ అవుతుందంట. 8:15కి అంతా లోపలికి పంపిస్తారంట. చూడండి, మేము లగ్జరీ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ వన్ ప్రీమియము నాటి అమిగో. చూడండి, ఇట్లాంటివి ఇక్కడ చాలానే ఉన్నాయి. స్పీడ్ బోట్స్ ఉన్నాయి, నార్మల్ బోట్స్ ఉన్నాయి. ఇవేమి సన్సెట్ వ్యూ అంట. మొత్తం దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా షిప్స్ ఉన్నాయి. మేమైతే నాటి అమిగో దానికి బుక్ చేసుకున్నామంట. ఇది వచ్చి అటల్ సేతు బ్రిడ్జ్ కిందనే ఈ బోటింగ్ది ఇదంతా ఉంది. క్రూజ్ షిప్స్ అన్నీ ఉండేవి. ఇది 3 decker క్రూజ్ షిప్ అంట నాటి అమిగో అనేది. ఇది మేము కొంచెం ఎర్లీగానే వచ్చాం, వర్షం పడుతుందని చెప్పేసి. అందుకని ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. వెయిటింగ్ హాల్లో కూర్చోవచ్చంట ఎంతసేపు అయినా మనం. ఎయిట్ 15కి స్టార్టింగ్ అంటే మేము ఎర్లీగా వచ్చినాం కాబట్టి ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయబోతున్నాం. అండ్ క్రూజ్ షిప్ పక్కనే ఉంది. ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో అప్పుడు వీఆర్ గోయింగ్ టు జంప్ ఇన్ టు నాటి అమిగో క్రూజ్ షిప్. ఇప్పుడైతే మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫర్ అవర్ క్రూజ్ షిప్ టు స్టార్ట్. మమ్మల్ని అట్లీస్ట్ దాంట్లోకి ఎంటర్ చేయడానికి కూడా వాళ్ళకి 8:15 నుంచి స్టార్టింగ్ టైం అంట. అండ్ నెక్స్ట్ 8:45కి అది కదులుతుందంట. అది ఎప్పుడైనా కదలనివ్వండి. మనం ఫస్ట్ ఎంటర్ అవడం ముఖం. చూడండి, ఇది వెయిటింగ్ హాల్ కూడా ఎంత లగ్జరీగా ఉందో. వీఆర్ ద ఫస్ట్ కమర్స్. అండ్ వైషు కొంచెం బాగా పడుకుంటాము, రెస్ట్ తీసుకుంటుంది. మా ఆయన చూడండి హీరో. అండ్ నా కూతురు కొద్దిసేపు నిద్రపోతే నైట్కి బాగా డీజేలో ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి నేను కూడా నిద్రపోనీలే అని చెప్పి వదిలేసినాను. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసేటప్పుడు కొన్ని బార్డర్స్ ఉన్నాయన్నమాట. అవి దాటి మనం పక్కకి ముందుకి వెనక్కి వెళ్ళడానికి లేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు. మనం జస్ట్ ఈ వెయిటింగ్ హాల్లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి వాటర్లో ఏమైనా పడినా వాళ్ళ రిస్క్ కాబట్టి మనం ఇక్కడ ఈ రూమ్లోనే ఉండాలి అని కూడా చెప్పారు. ఏమైనా చూడడానికి అలా ఉంటే బయటికి వెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు అట్లాంటి ఒక క్రూజ్ షిప్లో డీజే పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది ఆల్మోస్ట్ అప్పుడే స్టార్ట్ అయినట్లుంది. ఇది మాదైతే మా క్రూజ్ షిప్ టైం వేరు. వాళ్ళు చూడండి ఎంత జనాలు ఉన్నారు, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ఈ నాటి అమిగో ఈ క్రూజ్ షిప్లో అట్లానే ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ లగ్జరియస్ వన్ అంట. దీంట్లో ఇది ప్రీమియం అంట. మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి దాంట్లో. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడానికి ఇంకా 2 hours టైం ఉందని చెప్పేసి కొంచెం సేపు బయటకు వెళ్తున్నాం. అట్లా లోపలికి అయితే అలో లేదు. షిప్స్ చూడడానికి కూడా వాళ్ళు అలో చేయట్లేదు. అందుకని బయటకు వెళ్ళి అక్కడ కొంచెం చూద్దాము, ఏమైనా ఉందేమో అక్కడ చూడ్డానికి అని బయటకు వెళ్తాం. కొద్దిసేపు అట్లా బయటకు వచ్చినాం అనమాట. లోపల వెయిటింగ్ హాల్లో చాలాసేపు వెయిట్ చేయలేక చూడండి వెనకలు ఉన్నవన్నీ క్రూజ్ షిప్సే. అండ్
ఇది వచ్చి ఎంట్రన్స్లో నుంచి వెళ్ళి అక్కడ అంటే ప్రీమియం బుకింగ్, విఐపి బుకింగ్స్ అట్లంతా ఉంటాయంట. మాది వచ్చి విఐపి బుకింగ్. విఐపి ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అయ్యి వెయిటింగ్ హాల్లో కూర్చోవచ్చు. అది వెయిటింగ్ హాల్ వెనకలో ఉండేది క్రూజ్ షిప్ అనమాట. మెయిన్ రోడ్లో నుంచి ఇది అనమాట వ్యూ. ఇది ఎంట్రన్స్ అంటే విఐపి ఎంట్రన్స్, ప్రీమియం ఎంట్రన్స్ అట్లా ఉంటుంది. నార్మల్గా ముందే బుక్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా వెయిటింగ్ హాల్లోకి పంపించేస్తారనమాట ఆర్డర్ ఐడి తీసుకొని. ఇది వెయిటింగ్ హాల్. లేకపోతే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఇక్కడనే డైరెక్ట్ బుకింగ్ చేసుకొని వెయిటింగ్ హాల్లోకి వచ్చేయచ్చు అనమాట. 8:45 వరకు షిప్ స్టార్ట్ అయ్యే వరకు కూడా వాళ్ళు బుకింగ్స్ తీసుకుంటారు ఇఫ్ క్రూజ్ షిప్ ఈజ్ నాట్ ఫిల్డ్ అనమాట. ఇది ఎంట్రన్స్. అక్కడ నుంచి కొంచెం కిందకి అట్లా స్టెప్స్ దిగి వెళ్తే అది కూడా బోట్లో వెయిటింగ్ హాల్ లాగా పెట్టారనమాట. మొత్తం మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్, మళ్ళీ పక్కన వేరే షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాటి అమిగో క్రూజ్ షిప్ అనుకోండి, వేరే ప్యారడైజ్ అని, డైటిన్ అని, సంథింగ్ డాల్ఫిన్ అని చాలా క్రూజ్ షిప్స్ ఉన్నాయి. అండ్ అవన్నిటికి సంబంధించిన కూడా అక్కడక్కడే దగ్గరలో మంచి వ్యూలో ఉన్నాయన్నమాట. ఇదంతా ఎగ్జాక్ట్ వ్యూ బయట నుంచి వచ్చినప్పుడు మాకు ఎలా కనిపిస్తుంది అనేది ఇది వ్యూ అనమాట. ఇట్లా రైట్ సైడ్ అంతా సీ వ్యూ అంటే వాటర్ వ్యూ అంతా ఉంది. లెఫ్ట్ సైడ్లో ఈ వెయిటింగ్ హాల్ అనేది ఉందన్నమాట. చాలా లగ్జరియస్గా ఉంది. ఆల్మోస్ట్ అందరూ మేమే ఫస్ట్ వచ్చామనుకున్నాం కానీ మేము పిల్లలు ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాము. కొంచెం వర్షం పడేలాగా కూడా ఉందన్నమాట. అండ్ చాలామంది లగేజ్లు పెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. బయట ఫొటోస్ తీసుకోవడము, బయట వేరే ప్లేసెస్ ఏమైనా చూడడం షిప్ స్టార్ట్ అయ్యే వరకు అన్నట్లు. అండ్ మేమైతే ఇట్లా వెయిటింగ్ హాల్లోనే మాకు టైం గడిచిపోయిందనమాట. అండ్ పిల్లలు ఆల్సో స్లీపింగ్, ఆడుకుంటున్నారు, కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పడుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు నైట్ షిప్లో అని. ఎందుకంటే 8:45 to 11:45 3 hours షిప్లోనే ఉండాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఉండలేం కదా అన్నట్టు మేము అక్కడనే రిలాక్స్ అయిపోయినాం అనమాట. అండ్ వైషు కూడా లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయింది ఫైనల్గా. అండ్ మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో క్రూజ్ షిప్లో ఎలా ఉంటుంది, అక్కడ మేము ఎట్లా ఎంజాయ్ చేసామనేది మొత్తం చూపిస్తాను. డిన్నర్, ఆ లైటింగ్స్, మొత్తం ఆ వ్యూ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ డోంట్ మిస్ ది నెక్స్ట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ ఫేమస్ టీవీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.